హలో ఇండియా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం చేసిన జొన్న దోసలకైతే చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈసారి సజ్జలతో ఏం చేసుకోవచ్చో చూద్దామండి. మినపప్పు, సజ్జలు 1:1.5 రేషియోలో తీసుకొని ముందుగా 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడు మినపప్పులోనే మెంతులు కూడా వేసుకొని కొంచెం నానబెట్టుకోండి. నానబెట్టుకొని బాగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మినపప్పు సపరేట్గా మిక్సీ చేసి రుబ్బుకోండి. అది బాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే సజ్జలు కూడా తీసుకొని సేమ్ మిక్సీ జార్లో మీరు బాగా మెత్తగా రుబ్బుకోండి. మినపప్పు పిండిలోనే తర్వాత సజ్జలు చేసుకున్న పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా తీసుకొని గ్లాసున్నర నానబెట్టుకోవాలండి. బాగా కడుక్కొని నానబెట్టుకోండి. మీరు ఎంత సజ్జలు అయితే తీసుకుంటారో అంతే రేషియోలో ఇడ్లీ రవ్వ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత అదే పిండిలో మీరు ఇడ్లీ రవ్వని బాగా నీళ్ళు తీసేసుకొని అదే పిండిలో ఇడ్లీ రవ్వ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి. మీరు ఎలాగైతే నార్మల్ ఇడ్లీకి చేసుకుంటారో అదే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోండి. చూసారు కదండి నాది ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సపరేట్గా చేసుకోండి. నేను ఇక్కడ 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకున్నానండి, పొంగిపోకూడదని. మీరు అలాగే చేసుకొని ఉంచుకోండి. సజ్జలతో ఇడ్లీలు మెత్తగా వస్తాయని అందరికీ డౌట్ ఉంటుందండి. ఇది మెత్తగా వస్తాయో రావో వీడియో లాస్ట్ వరకు చూసి మీరే తెలుసుకోండి. చూసారు కదండి, నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, పిండి ఎంత బాగా పులిస్తే మీకు ఇడ్లీలు అంత బాగా వస్తాయండి. దాని తర్వాత ఉప్పు వేసుకొని పిండి బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ నీళ్ళు అవసరం పడుతుంది అనుకుంటే మీరు వేసుకొని కలుపుకోవచ్చండి. నాకైతే అవసరం పడలేదు, సో నేను అలాగే వేసాను రేకుల్లో. ఇడ్లీ వేసేటప్పుడు రేకులకి 1 డ్రాప్ ఆయిల్ రాసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక 20 to 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇడ్లీలు ఉడికించుకుందామండి. చూసారా అండి, ఉడికిపోయిన తర్వాత ఇడ్లీలు ఎంత బాగా వస్తున్నాయో బయటికి. ఇడ్లీలు ఫుల్గా ఉడికిపోయి అలాగే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ, చాలా త్వరగా చేసుకోవచ్చో చూసారా. ఇలాగే మీరు ఇంట్లో చేసుకొని ట్రై చేస్తూ ఉండండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.